హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నా. మీరైతే చాలా బాగున్నారనుకుంటా. ఇప్పుడు మనకి సినిమా ఛాన్స్ కావాలి. సినిమా అంటే ఇంట్రెస్ట్, బాగా చూడటానికి ఇంట్రెస్ట్, నటించడానికి ఇంట్రెస్ట్, డ్యాన్స్ చేయడానికి ఇంట్రెస్ట్. అది ఒక స్క్రీన్ పైన కనపడాలని ఒక చిన్న ఆశ. అందరికీ తెలియాలి మన టాలెంట్ మనము అందరికీ కనపడాలి అనే ఒక చిన్న ఆశ అన్నమాట. అది మనకు దొరుకుతుందో లేదో ఫ్యూచర్లో. ఇప్పుడైతే ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటా ఉన్నాం. అంద నాకు అవకాశం రావాలంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా కానీ వ్యూస్ ఎక్కువ రావాలేమో. వ్యూస్, కామెంట్లు, షేర్స్, మిలియన్ వ్యూస్ రావాలేమో. అలాంటి వాళ్ళకి మరి తీసుకుంటారేమో. మన అట్లాంటి వాళ్ళకి తీసుకోరు అనుకుంటా. అది కొందరికి ఆపర్చునిటీ ఎలా వస్తుందో తెలియదు. నాకు మాత్రం ఏమో, దేవుడు ఎలా పెడతాడో. దేవుడు కొందరిని అద్భుతాలు చేపిస్తాడు. కొందరి లైఫ్లో కొందరి జీవితాలకి వెలుగు నింపుతాడు. అన్నమయ్య కావచ్చు, ఆదిశంకరాచార్య కావచ్చు, ఇంకా వివేకానంద కావచ్చు, ఇంకా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా విజయ్ అలాంటి నరేంద్ర మోడీ కావచ్చు, మన ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఐన్స్టీన్ కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. లిస్ట్ ఎత్తితే మన చదివిన దాంట్లోనే ఐన్స్టీన్ చాలామంది ఉన్నారు. కొన్ని లైఫ్లో అద్భుతాలు చేపిస్తాడు. కొందరికి అయితే నేము సెట్ అయిపోతుంది. అది మనం తరతరాలుగా గుర్తుపెట్టుకుంటాం. మన పేరు అనేది గుర్తుండదు. సాయిరామ్ అనేది దేవుని పేరు కాబట్టి కొందరికి సెట్ కావచ్చు, సెట్ కాకపోవచ్చు. సాయిరామ్ ప్రతి సినిమాల్లో సాయిరామ్ అనేవాడు లేడు. ఎవడో సైడ్ యాక్టర్గా ఉంటాడు. సాయిరామ్ అనే పేరుతో ఏ హీరో పేరు పెట్టుకోలేదు సినిమాలలో. నేను చూస్తున్నా. నాకైతే ఛాన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో కావాలని కోరుకుంటున్నా. ఆ కళమ్మ తల్లి పిలిస్తే వెళ్ళిపోవడమే. ఎప్పుడైనా చూద్దాం. ఎవరు ఎట్లా చూపిస్తాడో దేవుడు, ఎలా ముందుకు కొనిస్తాడో దేవుడు చూద్దాం.